శ్రావణ మాసం పండగలొచ్చినాయి. మీ ఇంట్లో మస్తు కొబ్బరికాయలుంటాయి గదా! గుడికి పోతే కొడతారు, ఇంట్లో కొడతారు, బయట పూజకు పోతే ఆలిస్తారు. ఏం చేస్తారు అవన్నీ? గోడల మీద ఎండబెడతారులే. మా అమ్మ అయితే ఏం చేస్తది, మంచిగా లడ్డూలు కడతది. లేకపోతే గిట్ల కొబ్బరి పొడి లెక్క ఏస్తదన్నట్టు. శానా శానా టేస్ట్ ఉంటది. ఇగ కొబ్బర్లు కూడా వేస్ట్ అవ్వవన్నట్టు. మంచిగా ఏం చేసుకోవాలి, కొబ్బరికాయనికి ఇట్లా తురుముకోవాలి. కొబ్బరి పొడి కోసం అన్నంలో కలుపుకుంటే జబర్దస్త్ ఉంటది. మిక్సీలో ఏసుకోకుర్రి. ఇట్లా నార నార మంచిగా పొడి పొడి అయిన తర్వాత ఒక మందమున్న గిన్నె తీసుకుంటేనే మంచిగుంటది. మేము ఇత్తడి కడాయి వాడుతున్నాం. మళ్ళీ కామెంట్ చేయకుర్రి ఇత్తడి పొయ్యి మీద పెట్టొద్దు అది ఇదని. కరెక్టే, ఇత్తడి డైరెక్ట్ ఉంటే పొయ్యి మీద వండదు కానీ లోపల కళాయి వస్తే వాడుకోవచ్చు. కుండలు ఇత్తడి గిన్నెలే కదా పాతకాలంలో ఉండేవి. స్టీల్ సిమెంట్ ఏడి. మంచిగా కడాయిలో నూనె గరం అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కళ్యామాకు, పెసరపప్పు, దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా గోలిన తర్వాత అందులో మొత్తం పసుపు వేసుకోవాలన్నట్టు. తర్వాత తురుముకున్న కొబ్బరి పొడిని కూడా ఇది వేసేసుకొని 2 నిమిషాలు గోలించుకుంటే సరిపోతుంది. దాంట్లోని ఉప్పు, కొత్తిమీర, కావాలనుకుంటే ధనియాల పొడికి ఇట్లా వేసుకోవచ్చు అన్నట్టు. మంచిగా కలుపుకొని చల్లగైన తర్వాత డబ్బాలో పెట్టుకుని అనుకోరి వారం రోజులనే ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే జబర్దస్త్ ఉంటుంది. మీకు ఎరికైతే ఇట్లా కమెంట్ చేయరు.